చేరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భావంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొకసారి మీ పిల్లలను కలుసుకునే అదృష్టం మాకు కలిగించినందుకు మీకు వందనాలు. అలాగే వాక్యం మాట్లాడే అవకాశం మీరు మాకు కల్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్యలో సుదీర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుమారుడు రాంబాబు అన్నయ్యతో మరి నాయన మంచి విలువైన మాటలు పంచుకునే అదృష్టం మేమందరం మరి నాయన వినే అదృష్టం మాకు దక్కించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన, మొదటిగా కొన్ని మాటలు మేము ఆలోచించుకుని చూడగా మంచి వివేచన జ్ఞానం మరి నాయన ఎలా మాట్లాడాలో మీరు మాకు సహాయకుడుగా పరిశుద్ధాత్మంగా ఉంచి మేమందరం నాయన కొన్ని విషయాలు మేము ఆలోచించుకొని మా జీవితాలను నీ వైపు సరిచేసుకునే ఆలోచనలు, మంచి మాటలు మరి మేమందరం ఆలోచించుకొని చూడగా మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఓకే. చాలామంది వస్తానికి రాలేదన్న వారికి కొంచెం అప్సెటింగ్ అవుతుంది. ఎందుకంటే రాంబాబు అన్నయ్య చాలామంది వస్తున్నారు, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పానంటే అయ్యో ఖచ్చితంగా వచ్చేస్తాను అని అన్నాడు. మనల్ని అడిగినప్పుడు అన్న డేట్ మంచిగా ఇచ్చిండు మనకు, కానీ చాలామంది పనికి వెళ్ళిపోయారు. ఓకే, ఉన్న మీరు కొద్దిమంది అయినా దేవుని వాక్యం వినడానికి మీరు ఆసక్తి చూపాలని కోరుతున్నాం. మరి మొట్టమొదటిగా మనం పత్రికలో ముద్రించబడినటువంటి పాఠం పేరుగా భక్తిహీనుల మధ్య భక్తిగా బ్రతకడం ఎలా. భక్తిహీనుల మధ్య భక్తిగా బ్రతకడం ఎలా అనంటే, భక్తిహీనులు ఎవరు, అసలు భక్తిపరులు అంటే ఎవరు, భక్తిహీనుడు ఎలా ఉంటాడు, భక్తిపరుడు ఎలా ఉంటాడు, ఏం పనులు చేస్తే వాడిని మనం భక్తిపరులుగా అంటాం, ఏం పనులు చేయకపోతే వాడు భక్తిహీనుడుగా అంటాం. సహజంగా మనం ఒక మీటింగ్ కార్యక్రమానికి సభ జరగాలంటే ఒక వ్యక్తి సడన్గా ఒక 5,000 రూపాయలు ఇచ్చి ఈ మీటింగ్ జరిపించండి అన్న అని అనుకుతుంటే మనం ఏం చేస్తాం, వెంటనే ఇతడు నిజంగా భక్తిపరుడు అని చెప్పని మనం క్షణాల్లో ఆ మనిషిని భక్తిపరుడుగా వానికి బిరుదు ఇచ్చేస్తాం. ఒక వ్యక్తి దేవుని కొరకు అటు ఇటు పాటు పడుతుంటే కూడా చాలా ఆసక్తి ఉందన్న ఇతనికి, నిజంగా భక్తిపరుడు అని చెప్పని మనం అనుకుంటాం. అంటే దేవునికి ఏదో 10 పైసలు ఇస్తే వెంటనే క్షణాల్లో మనం అతనికి ఒక ముద్ర ఇస్తాం, ఏంటంటే భక్తిపరుడు కనుకనే డబ్బులు ఇచ్చాడు. అంటే బైబుల్ దానికి డెఫినేషన్ ఏమిచ్చింది, భక్తి అన్నదానికి బైబుల్ డెఫినేషన్ ఏమిచ్చింది, బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారంగా ఆ వ్యక్తి ఉన్నాడే అనుకో నిజంగా భక్తిపరుడే. లేదా మనుషులు అనుకున్న ప్రకారంగా భక్తిహీనుడు అంటే పొరపాటు. మనుషులు అనుకుంటారు భక్తిహీనుడుగా బయట బతుకుతూ లోపల దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు కల్పించక బయటికి కనిపించేంత భక్తి రీతిగా కూడా మనుషులు ఉంటారు. కానీ మనం మాత్రం ఇతడు భక్తిపరుడు, డబ్బులు ఇయ్యగానే ఇతడు భక్తిపరుడు, క్రమంగా చర్చికి వస్తుండు కదా అని చెప్పని మనం అంచనా వేసి ఇతడు భక్తిపరుడు అనడానికి వీల్లేదు. బైబుల్ ఏం చెప్తుంది, అసలు భక్తి అనడానికి బైబుల్ డెఫినేషన్ ఏమి ఇచ్చిండు మన తండ్రి. పరలోకంలో ఉన్న తండ్రి భక్తిపరుడెవడో భక్తిహీనుడు ఎవడో దేవుడు స్పష్టంగా బైబుల్లో రాయించి ఇచ్చినప్పుడు బైబుల్లో విషయాలను నువ్వు సరిగ్గా చూడక ఏదో కొంతకాలం సేవలో కొంచెం నడిచినంత మాత్రాన, ఏదో కొంతకాలం చర్చికి వచ్చినంత మాత్రాన, ఏదో కొన్ని మాటలు అక్కడక్కడ మాట్లాడినంత మాత్రాన మనమెవరో అతడు భక్తిపరుడు అని చెప్పని మనం అనడానికి బైబుల్ ఏం చెప్పిందో, ఆ దేవుడు మన గురించి ఎవరు భక్తిపరుడు అని డెఫినేషన్ ఇచ్చిందో ఇవి చూసుకున్న తర్వాత ఆ మనిషి భక్తిపరుడు అని చెప్పని అప్పుడు మనం అనాలి.
కనుక బైబిల్లో భక్తి అంటే ఏంది మొదటగా మనం ఆలోచిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. మనుషుల ఎదుట అన్నాడా, తండ్రి అయిన దేవుని ఎదుట అన్నాడా? మనం ఏం చేస్తాం? మనుషుల ఎదుట కనబడవాలనని కొన్ని చేస్తారు మనుషులు. దాన్ని చూసి మనం ఏం చేస్తామని చెప్పాను అంటే వెంటనే ఇతడు భక్తిపరుడు అని మనం అంటాం. కానీ దేవుడు ఏమనంటుండు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును అంటున్నాడు. చూడండి, పవిత్రమును. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవిత్రమును, నిష్కల్మషం కానిది భక్తి ఏదనగా అంటున్నాడు. చూడండి, మొట్టమొదటగా దేవుడు చూస్తుంది ఏంటంటే పవిత్రత. ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. పరిశుద్ధత, ఆత్మశుద్ధి. చూడండి, భక్తి అంటే ఏందో అన్నది ఇది నిరూపిస్తాడు. మనం డబ్బులు ఇస్తేనో, లేదా సంఘానికి వస్తేనో, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్ జరిగితే పోతేనో వింటున్నావు, మంచిదే. కానీ భక్తి అంటే ఏంది అంటున్నాడు అంటే దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా ఫస్ట్ టైం పవిత్రత అని యూజ్ చేసిండు వాటిని. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధత. నెక్స్ట్ నిష్కల్మషమైనటువంటి భక్తి. కల్మషం కూడా ఉంటుంది అంటే కల్మషం కూడా ఉంటుంది అందులో. భక్తిలో కూడా కల్మషం ఉంటుంది. కానీ ఎవరైనా ఎదుగుతున్నా, ఎవరైనా సేవలో మంచిగా వాడబడుతున్నా, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ కాక నిష్కల్మషంగా ఉండాలి. భక్తి అయితే ఏదైనా ఉందో. మళ్ళీ నెక్స్ట్ దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను, దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మధ్యలో. దిక్కులేని పిల్లలని దేవుని నమ్మకపోయిన వారు సైతం ఒక సినిమా తీస్తే 1 కోటి నుంచి 10 కోట్లు తీసుకుంటుండ్రు ఒక హీరో. ఒక ధనవంతులు ఉన్నారు, చాలా మంది సంపాదించుకునే వాళ్ళు. వీరందరూ సంపాదిస్తూ పేరు కావాలి అని ఏం చేస్తారంటే వీళ్ళు అనాథ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి వెంటనే ఇలా చెక్ రాసి ఇచ్చేస్తుంటారు. ఇదిగో పిల్లలకు 10 లక్షలు. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం, అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం. ఇలా మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఒక 50 లక్షలు చెక్ రాసి ఇచ్చేసాడండి. ఎవరకు? అనాథ పిల్లలకు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా నిష్కల్మషమైన అటువంటి మంచి హృదయంతో అతడు ఇచ్చాడులే అని చెప్పడం మనం అనుకుంటాం. నెక్స్ట్ ఏంది? విధవరాలను, ఓల్డేజ్ హోమ్స్ మనకు కనిపిస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా ఎంతో అంత సహాయం చేయాలని చెప్పని అనుకుంటారు. ఓకే, దేవుని నమ్మిన వాళ్ళు, మన వాళ్ళు కూడా మరి అనాథగా ఉన్నటువంటి పిల్లలకు సహాయం చేస్తున్నారు. ఇది భక్తి. రెండవ భక్తి, విధవరాళ్ళని చిన్న చూపు చూడకుండా వాళ్ళకు ఏదో పెట్టి వాళ్ళని సంరక్షిస్తూ ఇది చేస్తున్నారు. కానీ ఇంకొకటి చేయాలంటున్నారు దేవుడు. చెప్పండి, చదవండి. వారు ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించుడయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తనను తాను కాపాడుకోవాలి అంటున్నాడు. ఇహలోక మాలిన్యం అంటే ఏంటిది? ఇహలోక మాలిన్యం ఈ లోకంలో ఉన్న దేవుడు అన్నాడు. ఏమన్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ఇవి నీలో ఉండకుండా నిష్కల్మషంగా పవిత్రతగా ఉండి ఇవి చేయాలి అంటుంది ఇక్కడ. ఇది భక్తి అంటే ఏందో దేవుడు ఇచ్చినటువంటి డెఫినేషన్. ఇది మొట్టమొదటిగా పవిత్రత, నీ భక్తి నిష్కల్మషమైనది ఉండాలి. మూడవది కదా దిక్కులేని పిల్లలను చూస్తూ, విధవరాలను చూస్తూ, ఇవన్నీ చూస్తూ ఇహలోక మాలిన్యం అనే పాపం అనేది నీకు అంటించుకోకుండా ఇవన్నీ చేయాలి. ఎక్కడో ఎవరు మోసం తీసుకొచ్చి డబ్బు దేవునికి పెడితే అక్కడ మోసం చేసే కాడ అక్కడ పేరు లేదు, కానీ ఇక్కడ పెట్టే కాడ మాత్రం పేరు. అంతేనా? మనం ఏదో వ్యాపారం చేస్తాం, మనం ఇంకేదో చేస్తాం. ఎక్కడో మనం వాడిని అన్యాయం చేసి ముంచి తీసుకొచ్చిన కాడ అక్కడ చెడు పేరు ఉంది. ఇక్కడికి తీసుకొచ్చి దేవునికి పెట్టుబడి పెడితే మంచి పేరు ఉంది. అంటే ఇక్కడ మంచి పేరు, అక్కడ చెడు పేరు ఉంది. అంటే ఇప్పుడు ఏమైపోయింది? కల్మషం అయిపోయింది. బాగా ఆలోచించండి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే నిష్కల్మషముతోటి ఉంటూ ఇహలోక మాలిన్యాన్ని నీకంటించుకోకుండా పాపములో పడకుండా ఉండి నీవు ఇవన్నీ చేయాలి. అప్పుడు నీవు భక్తి అంటే ఏంటి అని అంటే, మరి బైబిల్లో
ఆ ఇహలోక మాలిన్యం మరి తనకు అంటించుకోకుండా మేము ఎలా బతకగలమండి? మరి ఇప్పుడున్న సమాజాన్ని చూస్తే ఇచ్చుకునుడు పుచ్చుకునుడు మాత్రమే సహజం నడుస్తుంది కదా. మనం ఏదో వ్యాపారం చేస్తే మరి ఎదుటివాడు మనం ఒక పాయింట్ కొన్నా, ఒక షర్ట్ కొన్నా, మనం ఏది కొన్నా మనము కూడా అందులో మోసపోతున్నాం కదా. మరి మనం చేసే వ్యాపారంలో, మనం చేసే దానిలో మరి మనం తీసుకుంటే తప్పేంటి అని మనం అనుకోవచ్చు. ఇప్పుడున్న సమాజంలో ఎందుకు లేరు బైబిల్లో? భక్తిహీనుల మధ్యలో భక్తిగా బ్రతికిన వాళ్ళు క్రీస్తుకు పూర్వం ఉన్నారు లేదా? అందుకే మనకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? చదవండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం కాదండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 ఉంటది. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను అని ఉంటది. ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిండు. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటై క్రీస్తుకు పూర్వం ఉన్నవారైతే ఎవరైతున్నారో భక్తిహీనుల మధ్య బ్రతికిన వారి చరిత్రలో దేవుడు మనకు బయట పెట్టాడు. అది రాసి ఇచ్చాడు అంటే ఎందుకు అని మనంటే పిల్లరా, బుద్ధి కలగాలి అని చెప్పని దేవుడు మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలగాలని రాయించాడు. ఇంతకీ భక్తిహీనుల మధ్యలో మనం బ్రతకగలమా? భక్తిహీనుల మధ్యలో మనం భక్తిగా బ్రతకగలమా అంటే బ్రతకగలం. ఎందుకు? బతికి చూపించిన వారు ఉన్నారు. ఎవరు? మొట్టమొదటిగా చూపించింది ఎవరు? నోవా. అవునా కదా? ఏమన్నారు చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు చూసావా, ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక చూడండి భక్తిహీనుల సమూహము మీదికి ఎవరి మీదికి రప్పించాడట? భక్తిహీనుల మీదికి జల ప్రళయాన్ని రప్పించి అప్పుడు నీతిని ప్రకటించిన, నీతి అనగా ఏంటది? వాక్యం. నీతిని ప్రకటించిన నోవాహును 7గురునే కాపాడను అనుంది. ఎవరి మీదకి రప్పించాడు? భక్తిహీనులు. ఆ కాలములో, ఆ తరములో, నోవాహున్న కాలంలో అందరూ భక్తిహీనులుగానే ఉన్నారు. అంతమంది మధ్యలో భక్తిహీనులున్న ఆ సమాజంలో భక్తిగా అసలు బతకడం సాధ్యమేనా? ఎలా బతికాడు ఒకసారి ఆలోచించాలి మనం. ఎలా బతికాడు? చుట్టూ ఉన్న వారంతా మొత్తం భక్తిహీనులే. తినడం, తాగడం, గెంతడం, వ్యాపారం చేసుకోవడం, మరి వారు పెళ్లిళ్ళు చేసుకోవడం, దేవుడు పుట్టించిన కన్న తండ్రి అయిన సృష్టికర్తను మర్చిపోయి ఎందుకు వచ్చామో పరమార్థం తెలియక, ఎక్కడికి వెళ్తామో అని తెలియక భూమి మీద భక్తిహీనులు చుట్టూ ముడుతూ 100-120 ఏళ్ళు నోవాహు ఓడ కట్టేంత వరకు వాళ్ళు భక్తిహీనంగానే ఉన్నారు. అంత భక్తిహీనతలో ఉండి వారందరూ చంపేద్దాం అనుకున్నాడు. ఆ భక్తిహీనుల మీదికి జలప్రళయాన్ని రప్పిద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ భక్తిహీనతతో చుట్టూ సమాజంలో నోవాహు ఉన్నా ఆయన ఎంత భక్తిగా బ్రతికాడో చూడండి. బతకాడలేడా? చూపించినట్టే కదా. చుట్టూ ఆ తరం మొత్తం అన్నాడు, అంతే కదా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు. నా ఎదుట తరాన్ని పోల్చాడు. అంటే ఒక తరం అంటే ఎన్ని వేల మంది ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది భక్తిహీనతతో ఆ తరమంతా పోతుంటే ఒక్క కుటుంబం మాత్రమే రక్షింపబడింది అంటే ఎలా బతికింది? సాధ్యమేనా? అది సాధ్యం అవుతుందా? భక్తిగా బ్రతకడం. అంత భక్తిగా బ్రతికాడు ఆయన నోవాహు. ఆ తరములోనే భక్తిహీనుల మీదికి జల ప్రళయాన్ని రప్పించి అన్నాడు. కానీ భక్తిహీనుల మధ్యలో భక్తిగా బ్రతికి నోవాహు నిరూపించిండా లేదా? నిరూపించిండు. చూడండి, అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. నోవాహు వంశవాళి ఇదే. చూసినవా దేవుడు ఎలా రాయించాడో చూడండి. నోవాహు బయోడేటా,
నీతి పరుడు అన్నాడు. తన తరము వారిలో నిందారహితుడు. అసలు అతని మీద ఏ నేరము కూడా మోపడానికి వీలు లేనంత భక్తిగా బ్రతికిండు. భక్తిహీనుల మధ్యలో ఉంటూ నీతిమంతుడుగా పేరు తెచ్చుకుండు, నిందారహితుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇంకా నోవాహు ఎవరితో నడిచిండు? దేవునితో నడిచినట్టున్నాడు. పిల్ల దేవునితో నడిచెను. చుట్టూ సమాజం భక్తిహీనతతో ఉన్న కొద్దిగా నోవాహు సన్నగిల్లినట్టయినా ఏమైనా కనిపించిందా? చుట్టూ జనమంతా భక్తిహీనులే, కానీ దేవునితో నడిస్తే ఎందుకులే, కొంతవరకు భక్తి ఉందాంలే, మనం ఎలా బతకడం, మనకు కూడా పొట్ట ఉంది, మనం కూడా బతకాలి, నా కుమారులు ఉన్నారు, కోడలు ఉన్నారు, వీరందరూ బతకాలంటే అంత భక్తి అవసరం లేదులే, కొంచెం తగ్గించుకొని బతుకుందాంలే అనుకున్నాడు నోవా. అనుకోలేదు. భక్తిహీనులు ఉన్న సమాజంలోనే ఇంకా 100% మెచ్చుకోడు. ఏంటది? పేరుని దేవుని దృష్టిలో నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడు. ఏంటిదండి అసలు ఇది? భక్తిహీనుల మధ్యలో భక్తిగా ఎలా బ్రతికి చూపించాడో చూడండి. అసలు నీతి అంటే ఏంటిది? దానికి బైబిల్ డెఫినేషన్ ఏమిచ్చింది? అసలు నీతి అంటే ఏంటో తెలుసా? మీ అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి, ఎవరైనా ధైర్యం కలిగి చెప్పండి. బైబిల్ మీరు ఎంతవరకు స్టడీ చేసారో నాకు తెలియదు, కానీ అసలు నీతి అంటే ఏంటిది? బైబిల్ దానికి డెఫినేషన్ ఏమిచ్చింది? దేవుడు ఏం చెప్పిండు నీతి అన్నదానికి? చెప్పండి. ఎవడైనా డబ్బులు ఇచ్చేదంటే కరెక్ట్ గా ఇవ్వడం నువ్వు నీతి అనుకుంటున్నావు. ఇవ్వాలే, అంటలేదు. ఎవరికైనా ఇచ్చేదంటే తిరిగి ఇవ్వడం నీతి, న్యాయం. అది అన్యుడు చేస్తుండు, ముస్లిం చేస్తుండు, ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఈ దేశంలో. నువ్వు ఇచ్చేది ఏం లేదు, ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు. అసలు నీతి అంటే మన తండ్రి ఏం చెప్పిండు? నోవాహు అదే నీతిని ప్రకటించిండు. అసలు నీతి అన్నదానికి దేవుడు డెఫినేషన్ ఏమి ఇచ్చాడు అని అంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిని, ఇక్కడ రాయబడింది, సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. అసలు నీతి అంటే ఏంది? దేవుడు చెప్పింది ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా చెప్పబడినటువంటి దేవుని ఆజ్ఞలను నువ్వు కరెక్ట్ గా నెరవేర్చామా, మనలో ఎవరైనా సరే వా వ్యక్తి నీతి పరుడు. నీతి అన్నదానికి డెఫినేషన్ బైబిల్ చెప్పేసింది ఇక్కడ దేవుడు. ఏంటిది నీతి? దేవుడు చెప్పినటువంటి ఏ ఆజ్ఞ అవుతుందో అందులో ఒకటి కాదు, అన్ని. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మొగ చూపు చూడొద్దు, పడుకునేటప్పుడు వాక్యం నేర్చుకోవాలి, లేచేటప్పుడు ధ్యానించాలి. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం ఉన్న ప్రకారంగా దుష్టుల చూపుల నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకుల చోటున్న చోట కూర్చోక, దివారాత్రములు ధ్యానించాలి. నీతిమంతుడు అంటే బైబిల్ డెఫినేషన్ ఇది. అంటే దివారాత్రములు నువ్వు ధ్యానించిన తర్వాత నీకు ఏం దొరుకుతుంది? దేవుని మాటలు దొరుకుతున్నాయి. ఆ మాటలు దొరికిన తర్వాత నువ్వు ఏం చేయాలనిపిస్తుంది? దేవుని ఆజ్ఞను తెలుసుకుంటావు. దేవుని ఆజ్ఞను తెలుసుకున్న తర్వాత నువ్వేం చేస్తావు? నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తావు. నెరవేర్చిన వాడు నువ్వేమవుతావు? దేవునితో నోవాహు లెక్క నడిచిన వాడైతావు. అప్పుడేమవుతావు? నీతిపరుడమైతావు. బైబిల్ ఇవి పట్టుకోవాలి మన డెఫినేషన్. దేవుడు ఏం చెప్తుండు భక్తి అన్నదానికి, నీతి అన్నదానికి ఏం చెప్తుండు అని. వెళ్ళారా? ఇవన్నీ నోవాహులో ఉన్నాయి. అందుకే చెడ్డవాడి గురించి రాయించాడు బైబిల్లో, మంచివాడి గురించి కూడా రాయించాడు. హానోకు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునితో నడిచెను, ఇస్సాకు నడిచెను. అంటే దేవుడు వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాడు. చూడండి, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనలో దేవుడు ఒక చెప్పిండు, అయ్యా మీ దేవుడు ఎవరే అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వావ్, ఏంటిది అసలు? ఒకసారి వినండి, నా పదాలు చూడండి. మనం అంటాడా ఏది అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, రవి దేవుడు, భిక్షపతి దేవుడు, ఇది అంత ఉందా ఇప్పుడు మనకు? లేదు. కానీ పేరులు ఎలా చెప్పుకుంటుండో దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే వాళ్ళు దేవుడు చెప్పినట్టు నడిచిర్రు గనక
దేవుడు చెప్పిన కట్టడకు లోబడ్డారు గనక వాళ్ళని పేరు చెప్పుకుంటుండు దేవుడే. కానీ తరమంతా చూస్తే భక్తిహీనుల మధ్యలో ఒక్కడే భక్తిపరుడుగా కనిపిస్తుడు. ఎవరంటే నోవాహు. తరం పోయింది అంటే భక్తిహీనుల మధ్యలో ఉన్న భక్తిగా ఉండి నడిపించి చూపించిండా లేదా? ఎవరు అందరూ చర్చిలకు గుంపులు మన చర్చిలో తక్కువ కావచ్చు, బయట చర్చిలో అయితే గుంపులు నిండిపోయి బయట నిలబడదామంటే కూడా స్థలాలు లేవు. ఎవరు కూడా దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వారు ఉండరు. అనేకులు ప్రవేశించుదురు కానీ వారి వల్ల కాదన్నాడు యేసు ప్రభువారు. చాలా మంది బాప్తిసం తీసుకున్నాం, చాలా మంది మనం దేవుళ్ళు నడుస్తున్నాం, కానీ ఎంతవరకు దేవుని ఆజ్ఞలు భక్తిహీనుల మధ్యలో ఉంటూ భక్తిగా నీళ్ళ మీద లెక్క పెట్టట్టుగానే బతుకుతున్నాం. చెప్పుకోదగ్గ ఎవరు లేదు. అందరిలో లోపాలు ఉన్నాయి, భయంకరమైన లోపాలు ఉన్నాయి. కానీ నోవాహు తరంలో చూస్తే మొదలైన ఒక్కడే నీతి మొదలు కనిపించిందంట. చూడండి, ఇంకా నెక్స్ట్ ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. నెక్స్ట్ తన తర్వాత ఏం జరిగిందో, సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా లోతు కూడా ఎంత భక్తిహీనుల మధ్య ఉంటూ ఎంత చక్కగా బతికాడో ఒక వ్యక్తి గురించి కూడా దేవుడు రాయించాడు. ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాల్లో చూడండి. వారు పండుకునక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ 4 దిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టుముట్టేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి ఉన్న 3 మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్టు మా యొద్దరి వారిని వెలుపలికి పంపించు అంటున్నాడు. ఎంత భయంకరమైన స్థితి! సొదొమ గొమొర్రా పట్టణం పాపముతో నిండిపోయింది. వాళ్ళ పాపం ఆకాశంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అదే నూతన నిబంధనలో అయితే, అపోస్తల కార్యంలో అయితే కొర్నేలి చేసినటువంటి మంచి పుణ్యకార్యాలు దేవుని దగ్గర ఏరినాయి. సంతోషకరమైన వార్త. కానీ ఇది పాపం. సొదొమ గొమొర్రా పట్టణం చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఒక్కరు కూడా లేరు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో. అంత పాపమే. చుట్టూ పాపంతో ఉన్నారు. వారి అహంకారం, వారి పాపం, దేవుని ఎడల భక్తి లేక భక్తిహీనులుగా ఉన్న ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేద్దామని దేవుడు 3 దేవదూతలను పంపిస్తే నీతిమంతుడైన లోతు ఇంట్లోకి వచ్చినందుకు ఆ 3 మనుషులను బయటికి పంపించు, వారితో మేము ఎంజాయ్ చేస్తాం, పంపించు అని. ఎవరెవరు వచ్చారట? బాలురు, చిన్న పిల్లవాడు అంటే పోయగల కాకపోతే చిన్న పిల్లవాడు. దాని గురించి బైబిల్లో సామెతల గ్రంథం ఒకటి ఉంటుంది. బాలుడు నడవకపోవడం. బాలుడు చిన్న వయసులో మూఢత్వ స్వభావం వస్తుందంట. ఒక దగ్గర రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. చిన్నప్పుడే వాడు భయంకరంగా ఉంటాడంట. వాడిని జాగ్రత్తగా పెట్టండి, కథల్లో కట్టతో బెదిరించండి, శిక్షలో పెంచండి అని చెప్పి దానికి సంబంధించిన చాలా ఉన్నాయి బైబిల్లో మనకు. బాలుడుగా ఉన్నప్పుడు వానికి మూఢత్వ స్వభావం వచ్చి వాడు చెడిపోతుంటాడట. అలాంటి స్వభావం సొదొమ గొమొర్రా పట్టణంలో భక్తిహీనులుగా ఉన్నాడు. కానీ భక్తిహీనులుగా ఉండి ఆ ఊరి ద్వారా ఉన్నటువంటి లోతు ఎప్పుడు కూడా అటువైపు గాని, తన కుటుంబం గాని, తన భార్య గాని వాళ్ళతో ఉంటున్నప్పటికీ చుట్టూ 2 సొదొమ గొమొర్రా పట్టణం వేల మందిలో ఉంటూ భక్తిహీనతలో వాళ్ళు ఉండగానే వాళ్ళ భక్తిని చాలా చక్కగా కాపాడుతున్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ చూడండి. ఒక దగ్గర 2 పేతురు 2వ అధ్యాయంలో చూడండి. చివరిగా 2 పేతురు 2వ అధ్యాయం 6, 7, 8 చూడండి ఎలా రాయించాడో దేవుడు చక్కగా. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడినటువంటి నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు చూసావా? ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురము ఉండి, ఒకరే చదవండి, తాను చూచిన వాటిని బట్టి
వినిన మాటను బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో చూడండి, దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొని వచ్చాడు. చూసా వాళ్ళ నుంచి మార్పు కోరుతున్నాడు. ఏంటిది ఇంత భక్తిహీనంగా? పాపం చిన్న పిల్లల సహితం కామముతో రెచ్చిపోతూ 12, 13, 14 ఏళ్ల నుంచి ఎంత భయంకరంగా కామంతో రెచ్చిపోతూ, వృద్ధులు చచ్చిపోతాము సమాధికి వెళ్ళిపోవాల్సిన ముసలోళ్ళు సైతం లేచి వచ్చి దేవుని పట్టణాన్ని నాశనం చేద్దామని వచ్చినటువంటి ఆ దేవదూతలతో మేము కూడుతాము అని చెప్పని బయటికి రమ్మన్నారు. అంటే ఏ స్థితికి చేరిందో చూడండి. అంత భయంకరమైనటువంటి భక్తిహీనతలో ఉన్నటువంటి అక్కడ కాపురం చేసి నీతిమంతుడుగా ఉండడమే కాక వీళ్ళు మారితే బాగుండు అని చెప్పిన తన మనస్సును ఎప్పుడు నొప్పించుకుంటూ ఉన్నాడు. అంటే లోతు నిజంగా ఎంత వండర్ఫుల్ ఆలోచించండి. భక్తిహీనుల మధ్యలో భక్తిగా బ్రతకలేదా? బతికిండు. ఆ రోజు నోవాహు ఆ తరంలో ఎంతో మంది భక్తిహీనుల మధ్యలో చెడిపోకుండా తన 8 మంది తన కోడళ్ళు కొడుకులను ఎలాగ బతికాడు. మరి అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎంతో మంది భక్తిహీనులు ఉన్నారు, చెడిపోతున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏది చేయాలనుకున్న ఆ ఊర్లోకి వెళ్ళింది పని కాదు కదా. ఆ పనిలోకి వెళ్తున్నప్పుడు ఎన్నో మార్లు వాళ్ళు కనిపించవచ్చు, ఎన్నో సార్లు వదలకు బలవంత పెట్టవచ్చు. కానీ ఎక్కడ కూడా త్రుట్టిల్లకుండా తప్పకుండా నేను నమ్ముకున్న తండ్రి పైన ఉన్నాడు, ఆయన ఉన్నాడు కనుక ఆయన కొరకు బ్రతకాలే, పుట్టింది ఆయన కొరకని ఆలోచించి ఆ భక్తిహీనుల మధ్యలో కూడా ఆయన బ్రతకలేదా? భక్తిగా బతికిండు. మరి ఇప్పుడు మనం ఉన్న ఈ సమాజం అంత భయంకరమైన స్థితిలో ఉన్నాము. మనం ఉన్న పక్కపంటి హైందవ సోదరులు చాలా చక్కని వాళ్ళు, మన పక్కపంటి ఉన్నటువంటి ముస్లిం సోదరులు చాలా చక్కని వాళ్ళు. నాకు సిద్దిపేటలో అయితే నిజంగా అంటే హైందవ సోదరులు ముస్లిం సోదరులే నాకు హెల్ప్ చేసేది ఎక్కువ వాళ్ళ. మన క్రైస్తవుల కంటే హైందవ సోదరులే అన్న ఇది ఓకే, ఒక ముస్లిం సహోదరుడు అన్న మున్సిపల్ ఆఫీసులోకి పని ఓకే అంటే చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనుల వరకు నాకు ముస్లిం నుంచి హైందవ సోదరులైన సిద్ధిపేట నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇప్పటికీ పోల్చుకుంటే అప్పటి తరానికి పోల్చుకుంటే ఇప్పుడు మన పక్కన అయితే చుట్టూన్న వాళ్ళైతే అంత చెడిపోయిన సమాజం అయితే లేదు కదా. నీకు అంతో ఇంతో హెల్ప్ చేస్తున్నారు హైందవ సోదరుడు. అంటే అంత చెడిపోయినటువంటి ఆ సమాజమే చుట్టున్నప్పుడు అతడే అంత భక్తిగా బతికినప్పుడు ఇంత చుట్టూ సమాజం అప్పుడంతా ఇప్పుడు లేనప్పుడు నీకు సహకారులుగా ఉండి నీ హెల్ప్నెస్ లో ఉండి హైందవ సోదరులు ముస్లిం సోదరులు చుట్టూ ఉన్న సమాజం నీకు హెల్ప్ చేసే స్థితిలో ఉన్నప్పుడు నువ్వెంత భక్తిగా ఉన్నావు ఆలోచించు. నువ్వెంత భక్తిగా ఉన్నావు. సమాజం అంతా తరమంతా భక్తిహీనతలో ఉన్నప్పుడే భక్తిని కాపాడుకున్న అతనెక్కడ? ఆ తరములక ఈ తరం నేటికి లేదు. చుట్టూన్న వాళ్ళు మనకు ఎప్పుడు సహకారులు ఉంటున్నప్పుడు మనమెంత భక్తిగా బతుకుతున్నాం. వాళ్ళకంటే మన పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. వారం చక్కగా సోమవారం నాడు ఓ గుడికి వెళ్తాడు, మంగళవారం నాడు ఓ గుడికి వెళ్తాడు, ఆదివారం నాడు ఏదో గుడి అంటాడు, తన భార్యతో భర్తలతో స్నానం చేసి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతుంటాడు. మనం ఆదివారం ఒక్కరోజు సరిగా రా, భక్తి ఉండదు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎలా వెళ్తాం పర్లేదు? యేసుక్రీస్తుతో కూడా నీటి మూల ద్వారా జన్మించిన కదా మనం అంత బాప్తిసం పొంది పరలోకానికి ఎదురు చూస్తున్నాం కదా. పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటిపైన మనసు ఉంచకుడి అన్న మనమే ఈ లోక సంబంధమైన వాటిపైన ఇంకా ఆలోచన ఉంటూ పాపలు పడి పోతూనే ఉన్నాం. భక్తిహీనుల మధ్య భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే భక్తిగా బతికిర్రు వాళ్ళెక్కడ. చుట్టూ సమాజం అంతా బాగున్నప్పటికీ కూడా అంతకంటే ఇంకా ఎక్కువగా నీతిగా ప్రకటించి వాక్యం ప్రకటించి నీతిగా బతకాలన్న ఆలోచన ఎవరిలో లేదు. అంటే పిల్లరా, భక్తిహీనుల మధ్య భక్తిగా బ్రతకడం ఎలా అంటే ఇలా బతకాలి. ఓ రోజు నీతిగా బతికిండు నోవాహు. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు. అబ్రహాం ఎన్నోసార్లు పెట్టుకుంటాడు, అయ్యా ఒక 20 మంది, ఒక 50 మంది, ఒక 30 మంది, 20 మంది, 10 మంది, ఇద్దరు ఒక్కరు నీతి మంత్రులను బతికిస్తా అన్నాడు. 5 బతికిస్తా, 3 బతికిస్తా అన్నాడు. మీరు స్టడీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చివరికి ఒక్కడు లేడు కనుకనే దేవుడు నిర్ణయం చేసి తప్పాలని. ఒక్కడు లేడు కనుకనే, అంటే ఒక్కడు కూడా నీతి మంత్రుడు లేడు కనుక ఒకడే ఒక వ్యక్తిలో లోతు. అంత భయంకరమైన స్థితిలో కూడా తన కుటుంబాన్ని ఎంత పవిత్రతతో భక్తితో దేవుని కట్టడలను నెరవేర్చి నీతిగా బతికాడు. చుట్టూ సమాజం మనకున్న మనం ఏం నీతిగా బతకలేకపోతున్నాం. మీరు ఎలా బతుకుతున్నారు అన్నది మీకే వదిలేస్తున్నాం. ఓకే, ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. భక్తిహీనుల మధ్యలో తండ్రి నేను భక్తిగా బ్రతకలేమో అన్నది ఆలోచించుకొని చున్నాం కొంతకాలం. కొన్ని మాటలు అవును తండ్రి నాయన, భక్తిహీనుల మధ్యలో ఒకనాడు నోవాహు చక్కగా బతికాడు. ఆ తరంలో నీ కంటికి ఆయన నీతిమంతుడుగా కనిపించాడు. నీతి అంటే ఏంటి అంటే నీ కట్టడలని నీ ఆజ్ఞలను నెరవేర్చడమే నీతి. ఇకపోతే తండ్రి నాయన లోతు కూడా తండ్రి నాయన సొదొమ గొమొర్రా పట్టణాల ముందు కాపలిగా ఉండి వాళ్ళు మారాలే, వాళ్ళ దగ్గరికి రావాలి, ఇంత చెడులో నుంచి వాళ్ళు మారాలి అయ్యో అని చెప్పిన ప్రతిరోజు తన మనస్సును నొచ్చుకుంటూ ఉన్నాడే తప్పగా అక్కడి నుంచి పోలేదు. ఉండి కూడా తన నీతిని కాపాడుకున్నాడు. మరి ఇప్పుడు మేము ఉన్న ఈ తరంలో మా చుట్టూ అంత భయంకరులు లేనప్పటికీ కూడా మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చక్కని వాళ్ళు, అందరూ మంచి వాళ్ళు కనుక మరి ఈ తరంలో మమ్మల్ని పుట్టించావు. భయంకరమైన సమాజంలో మేము పెద్దగా లేనప్పటికీ మా చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళైనప్పటికీ మేము ఇంకా ఎక్కువగా నీతిగా బ్రతికి చూపించి మరి నాయన తండ్రి ఈ తరంలో ఎంతో అంత సేవ చేసి నిద్రించాలని మరి నాయన మేము మాకు మంచి మనస్సు, మంచి జ్ఞానం, వివేకాన్ని మాకు ఆలోచనలు పుట్టించమని వేడుకొనిచ్చు. నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకొనిచ్చు. యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.